అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మంచి ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీ కృపగల హస్తములలో భద్రపరచండి. వారిని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా, దయచేసి మీరు దర్శించుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వారి కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి. వారి కుటుంబంలో మీకు దూరస్తులుగా ఉన్న వారిని సమీపస్తులుగా తీసుకురండి. వారి కుటుంబంలో చదువుతున్నటువంటి బిడ్డలకు మహాజ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివి, విద్య మీద ఆసక్తిని పుట్టించండి. వారి కుటుంబాల్లో వివాహము కావలసిన ఆడకూతుర్ల కొరకు, మగబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. చక్కటి సంబంధములను దయచేయండి ప్రభా. తండ్రి, ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది ప్రతి వారికిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతానుని యొక్క కుయుక్తులు, కుతంత్రాలు యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో తొలగిపోవాలి స్వామి. మీ నామమే మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మీరే కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 1వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 34వ వచనం. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైను అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా దేశాన్ని పరిపాలించే రాజులు కానీ, ప్రధానులు కానీ, యాజకులు కానీ, అనగా దేవాలయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వారు, దేవాలయంలో దేవుని ఎదుట ప్రజల మధ్యన దేవునికి యాచకత్వాన్ని నిర్వర్తించేటటువంటి వారిని గురించి కూడా చెప్తున్నారు. వీరు ఎవరు కూడా ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేరు. వారి మీదను పలికిన సాక్ష్యము నైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి అని వాక్యము సెలవిస్తాడు. ప్రియులరా, గమనించాలి. మన పితరులైన ఇశ్రాయేలీయుల కాలంలో ప్రజలు, రాజులు, యాజకులు అందరూ కూడా దేవుని ఆజ్ఞల్ని వినకపోయిరి, అనుసరించకపోయిరని. అదేవిధంగా ఈ రోజును కూడా చాలా మంది ప్రజలు, అధికారులు, ముఖ్యంగా దేవుని పరిచర్య చేస్తున్న సేవకులు కూడాను దేవుని ఆజ్ఞకి లోబడ్డం లేదు. ప్రియులారా, వారి మీద దేవుడు పలికిన సాక్ష్యాలు కానీ, ఆజ్ఞలు కానీ వినకపోయారు. దేవుని ఎంత మాత్రము ఖాతరు చేసిన వారు కాదు. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడవడి వలన అవన్నీ కూడా నడత తుడిచి మారు మనస్సు పొందరైరి అని. అంటే దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా దాన్ని బట్టి వారు మారు మనస్సు పొందకపోయారు. వారి చెడు ప్రవర్తనను తుడుచుకోలేకపోయారు. ఈ ఉదయకాలమందు దేవుని పిల్లలైన మనము ఆలోచించాలి. ప్రభుల వారు కూడా మిమ్మల్ని రాజుల్నిగా, అధికారుల్నిగా, ఎంతోమంది నాయకుల్నిగా, గొప్ప గొప్ప వ్యక్తుల్ని చేశాడు. కానీ మీరు ఆ రీతిగా జీవించడం లేదు కదా, ఆ రీతిగా ప్రవర్తించడం లేదు కదా, దేవుని ఆజ్ఞల్ని అనుసరించకపోతిరి కదా. ప్రియులారా, గమనించాలి. అయినా ఇప్పుడైనా ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగి చెడు నడతల్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే ఎంత బాగుండు. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించున్నట్లు
నీవు మా పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము అని మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమ కలుగుచున్నది అని మాట్లాడుతూ ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, దేవుని పిల్లలు గమనించాలి. మనము పాపమనే దాస్యంలో ఉన్నాము. దాని ఫలము సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నాము. మన పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము. దేవుడు వాగ్దాన దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశమును ప్రభుల వారు ఆయన పితరులకు అప్పగించారు. కానీ అదే దేశంలో ఉన్నప్పటికీ పరిస్థితులు బాగాలేవు. మా పాపాలను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలములిచ్చుచున్నది. అంతేకాదు, వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమ కలుగుచున్నది అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. వాగ్దానం చేసిన భూమిలో ఉన్న మా మీద పరిపాలన చేయటానికి వచ్చినటువంటి రాజుల ద్వారా మాకు మా పశువులకు శ్రమే కలుగుతుంది, కానీ ఏమాత్రము మాకు మేలు కలగలేదని మాట్లాడుతూ ఉన్నారు. మన మీదకి వచ్చిన శ్రమ రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, ఎన్నో పశువులకు అంటే ఆ పశువులు కష్టపడి పనిచేసిన ఫలసాయం కూడా ఆ రైతు వారు తినలేక మధ్యలోనే ఏదో రోగము, ఏదో తుఫాను ఇటువంటివి సంక్రమించి ఆ పశువుల యొక్క బలమంతటిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. కష్టమైన దేవుని యొక్క కృప ఈ రీతిగా ప్రతి వారు కూడా పశ్చాత్తాపపడి ప్రభు పాదముల చెంత మొరపెట్టే వ్యక్తులుగా మారితే ఎంత బాగుండు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఏ విషయంలో మనము సంతోషంగా ఉన్నాము చెప్పండి. ఒక వ్యక్తి వ్యాపారం చేసి లాభం వచ్చేది అనుకుంటున్నాడా? అయితే ఏదో పెద్ద మోసమే చేశాడేమో. ఒక వ్యక్తి ఏదో ఉద్యోగం చేసి మేడలు మిద్దెలు కట్టుకుంటున్నాడా? అంటే ఎక్కడో లంచం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ రీతిగా ప్రతి పనిలో కూడా ఏదో ఒక మోసం, ఏదో ఒక అన్యాయం, ఏదో ఒక తప్పుడు కార్యాలు చేస్తూ ధనార్జన, డబ్బు సంపాదించడం వలన ఆ కృపగల దేవుని పిల్లల మీద మనకి శ్రమే, కానీ దాని వలన సంతోషము, సమాధానము మనకే కాదు, మన కుటుంబాల్లో ఎవరికీ లేదు. ఆ మహోపకారివైన దేవుడవు మీరే, సర్వాధికారి అయిన ప్రభుల వారు మీరే. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత పశ్చాత్తాపపడ్డం చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ఆ కృపగల దేవుని పాదాల చెంత పశ్చాత్తాపడి ప్రార్థిస్తే దేవుడు ఒకవేళ మన పితరులకు వాగ్దాన దేశం ఇచ్చినట్టుగా మనకు దేవుడు వాగ్దానం చేసిన పరలోకాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ పరలోకానికి నేను వెళ్ళాలి అనుకునే ప్రతి వ్యక్తికి నేను ప్రత్యేకంగా చెబుతున్న మాట, దయచేసి ప్రభు ఎదుట పశ్చాత్తాపపడండి, కన్నీరు కార్చండి. మనకు కలిగిన శ్రమలన్నింటినీ దేవుని వైపు చూసి మన తప్పితాలు ఒప్పుకోవడం తప్ప మరొక మార్గం లేదు. మన పాపాల విషయమై పశ్చాత్తాపడ్డం తప్ప మరొక అవకాశమే లేదు. ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధి మీ అందరి మీద నిలిచి ఉండాలి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, ప్రతి వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారికిని సమృద్ధి అయిన కృప దయచేయండి. సమృద్ధి అయిన కృప దయచేసి ఆ బిడ్డల్ని ఉత్తేజపరిచి బలపరచండి. మీరే మహిమ పొందుకోనండి స్వామి. దేవుని నామంలో ప్రతి వారు కూడా ఈ గంభీరమైనటువంటి మారు మనసు కలిగి
ఆ గొప్ప దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఎంతైనా ప్రభుల వారు నమ్మదగిన వాడు, దీర్ఘ శాంతము కలిగిన వాడు, దయా కనికరము కలిగిన వాడు, కృపా కనికరములు కలవాడు. ఆ గొప్ప దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన మన కొరకు చేయనుద్దేశించిన మేలైన కార్యాలు చేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. ఆ గొప్ప కార్యములు మనందరి పట్ల వారు చేసి మనల్ని బలపరుతురుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్.